హాయ్ అండి. ఈరోజైతే మేము శనగవరం అయితే వెళ్తున్నాం మా పెద్దమ్మ గారి ఇంటికి. అక్కడ మొత్తం చుట్టూరు పొలాల చెరువులు చాలా బాగుంటాయండి. చూపిస్తాను చూడండి ఇల్లుదారులను. మా మా పెద్దమ్మ గారి ఇల్లు కూడా ఎలా ఉంది ఏంటనేది మీకు అయితే చూపిస్తాను. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కమాన్ ఫ్రెండ్స్. ఊరొస్తాం దగ్గరికి ఎక్కడ స్టార్టింగ్ చెనగరువు. నైస్ బిల్డింగ్, బాగుంది ఏరియా, లొకేషన్ కూడా చాలా బాగుంది. తిరిగితే ఖాళీ టైంలో ఇలాంటి ఊర్లు కూడా తిరగాలి, తిరుగుతూ ఉండాలంటే ఇలాంటి ఊర్లు కూడా అప్పుడే కదా బాగుంది కదా. అంబేద్కర్ బొమ్మ, వైఎస్ఆర్. అప్పుడు కదండి ఏది ఇదా కోడి పుంజం. ఫ్రెండ్స్, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. చూసారా ఎలా ఉందో మా అన్నయ్య. ఇదిగోండి మా పెదనాన్న. వెళ్ళరా లైటింగ్లోకి. ఈయన మా పెదనాయన, ఇక మా అన్నయ్య, ఇంకా ఆవిడ మా పెద్దమ్మ. ఇది చూపిస్తాను. ఇంకోండి ఇల్లంతా వాళ్ళదే. ఇల్లు కడదామని చూశారు, వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇంకా అలా నాకు అడ్జస్ట్మెంట్ అవుతున్నారు దీంట్లో.
ఇదిగోండి ఇప్పుడే తీసారు గేదె పాలు. పాలు తీసినప్పుడైతే వీడియో తీయలేదు. చూడండి ఎంత స్వచ్ఛమైన పాలు, ఒరిజినల్, నీళ్ళు కూడా కలపలేదు. ఫ్రెష్ కరివేపాకు. మా పెద్దమ్మ గారి ఇంటికాడ కరివేపాకు చెట్లు ఉన్నాయి. కరివేపాకు అయితే ఫ్రెష్గా పోసుకొస్తున్నామండి ఇప్పుడు ఇంటికి. మా పెద్దమ్మ అన్ని చేడుతుంది, కట్టల కింద కడుతుంది. వేపాకులాగా ఉన్నాయి. వేపాకు అనుకోకుండా కరివేపాకు ఇది. మంచి వాసన, సువాసన వస్తుంది. లాస్ట్ ముగింపు వీడియో. హాయ్ అండి, రోజైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇదిగోండి మా పెద్దమ్మ. ఎలా చూడు పెద్దమ్మ. ఇదిగోండి మా అమ్మ వాళ్ళ అక్క, మా పెద్దమ్మ అండి. మొన్న నుంచి ఇప్పుడు వద్దాం అనుకుంటున్నాం, టైం కుదరలేక ఇవాళ వచ్చాం. ఈరోజు వచ్చాము. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం, మరి సీట్ వెళ్ళిపోతుందని. ఇదిగోండి మా ఇండియా. మా పెదనాన్న బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి. పెదనాన్న ఇవ్వండి మా పెద్దమ్మ. ఫ్రంట్ కెమెరాలు సరిగ్గా కనపడలేదు కదా. మా అమ్మ వాళ్ళ అక్క, పెద్ద అక్క ఇవిడి. ఏముంటాయి పట్రా? జున్పాలా? జున్పాలతో దీన్ని నారింజగా మొక్క ఇది. మొక్కలు ఇవ్వండి. అయిపోయానా? ఎవరా ఫోన్ చేయనా? చేద్దాం. లేదా చూడండి ఇక్కడ మొక్కలు అయితే భలే వేసారు నీట్గాను. కూర్చొని పెద్దమ్మా మొత్తం సెట్ నిండుగా ఉన్నాయి. లేదా అడగలేదు, వచ్చేసాను వెంటనే. ఇంకాను వెళ్ళాను, కూర్చోమన్నాడు. మొత్తం అన్నీ అయ్యే కిందకే తగిలేస్తున్నాయి. హాయ్ అండి, చూశారు కదండి. ఈరోజు మా పెద్దమ్మల ఇంటికి అయితే వెళ్ళాను. వాళ్ళ ఇల్లు అన్నీ ఎలా ఉన్నాయని చూపించాను కదా. అంటే ఇంక మొత్తం చూపిద్దాం అనుకున్నాను, అది బురద కింద ఉందని చెప్పి చూపించలేదు. మట్టి అన్నీ ఉన్నాయని. పాపం వాళ్ళ ఇల్లు అయితే మొత్తం బురద కింద ఉంది, అందుకే చూపించలేకపోయాను సరిగ్గాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇప్పుడు నేను కృప కూడా వచ్చాం. వాడు హాయ్ చెప్పరా కృప. హాయ్. మా ఇద్దరం వచ్చామండి. శనిగారు అయితే ఇల్లు అనేది దాన్ని ఎలా చూపించాను కదా ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించింది మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. అంతవరకు బాయ్ అండి.